ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందుతారనే దాంట్లో అతిశయోక్తి లేదు. మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యూధ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. ఆ రోజు రాముడి యొక్క ధర్మ కార్యం ఏదైతే ఉందో ఆ ధర్మ కార్యాన్ని నిర్వర్తించినటువంటి కృతకృత్యుడైనటువంటి భగవంతుడు ఆంజనేయ స్వామి. అంటే రాముడికి తన భక్తితో సేవకుడిగా సేవ చేసినటువంటి భాగ్యానికి ఆయన ఈరోజు మనందరికీ దేవుడయ్యాడు. అంటే ఎవరైనా అదే బుద్ధితో అదే ఆలోచనతో అదే భక్తితో సేవ చేస్తే వాళ్ళు కూడా దేవుళ్ళు అవుతారనేటువంటిది రామాయణం మనకు చెప్తున్నటువంటి అంశం. అంటే ఒక రామాయణంలో నీతి, ఓ సేవకుడు యజమానిని ఎలా నమ్మి సేవ చేస్తే వాడు యజమాని అయిపోతాడో రామాయణంలో రామాంజనేయుల మధ్య ఉన్నటువంటి అనుబంధం అలాంటిది మనకు చూపిస్తుంది. ఈరోజు మనం ఆంజనేయ స్వామిని పూజిస్తున్నాము అనంటే, ఆంజనేయ స్వామికి గుడి కట్టాము అనంటే, ఆంజనేయ స్వామికి దీక్షలు చేస్తున్నామనంటే ఇదంతా కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క సేవ భాగ్యం. శ్రీరామచంద్రుణ్ణి మనస వాచ కర్మణ నమ్మినటువంటి ఆ హనుమత్ స్వామి తన యొక్క గొప్పతనాన్ని, తన యొక్క మహత్వాన్ని, తన యొక్క శక్తిని ఈ కలియుగంలో మనందరికీ ఇస్తారు. అందుకని ఆయన కంటారు, అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభు అని. అంటే ఆయన్ని తలుచుకుని ముందుకెళితే జరగని పనంటూ లేదు. ఈ కలియుగంలో ఎక్కువగా అనుగ్రహాన్ని ఇవ్వగలిగేటువంటి దేవతలు ఎవరనంటే ఆంజనేయ స్వామి, గణపతి, అలాగనే లక్ష్మీ నరసింహస్వామి. అందరినీ మీ ఊర్లోనే పెట్టేసుకున్నారు. మొత్తం అనంతపురం జిల్లాలోనే అందరూ ఉన్నారు. కాబట్టి అందరూ ప్రసిద్ధమైనటువంటి దేవాలయాలన్నీ ఇవి ఇక్కడ ఈ పాటపళ్ళ దిన్నె, పాలపాటి దిన్నె ఇక్కడ చూస్తే ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిశాడు ఆయన. అలాగనే మనకు లక్ష్మీ నరసింహస్వామి, గణపతి, ఇలాగ అందరూ కూడా అనంతపురం జిల్లాలో ఉన్నారు. తప్పకుండా ఈ అనంతపురం జిల్లా ఒక మంచి సుభిక్షంగా మంచి అభ్యున్నతితో ముందుకు నడవాలని ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో అందరం చల్లగా ఉండాలని భగవంతుని కోరుకున్నాను. మనందరం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా అందరం ప్రాణం ఉన్నంత వరకు కూడా హిందువులుగానే ఉండాలి. హిందూ ధర్మాన్ని ఆశ్రయించాలి, హిందూ ధర్మాన్ని ఆదరించాలి, హిందూ ధర్మాన్ని ఆచరించాలి. హిందువులుగానే ఉంటాం, హిందువులుగానే జీవిస్తాం, హిందువుగానే మనం మన జీవితాన్ని కొనసాగిస్తాం. కాబట్టి అందరం కూడా ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క బాటలో మనం నడుద్దాం. ఆ బుక్లెట్ ఒకటి ఇచ్చేసేయండి. వాళ్ళ దగ్గర ఉన్నాయి. మీరు దేనికి పోతే వెడల్పుగా రూమ్ దేనికి రండి, అందరికీ తీస్తారు. దయచేసి కొంటాం, నేను వెనక్కి రండి. కొంచెం వెనక్కి ఇంకా లోకల్ కమిటీ వాళ్ళు అంత మనోళ్ళే వీళ్ళు చాలా యాక్టివ్గా చేస్తారు స్వామి ఈ విషయంలో. అన్నదానము ఎంతమంది వస్తే అంతమంది. చేతికి
చేస్తున్నాం.